వెల్కమ్ టు ఐడి టీవీ. మొన్న ఆగస్టు 15న దేశ ప్రధాని రాబోయే దివాళీకి జీఎస్టీ పరంగా ఈ దేశానికి ఒక కానుక ఇవ్వబోతున్నామంటూ, అలాగే జీఎస్టీలో కొంత సంస్కరణలు మార్పులు తేబోతున్నట్లుగా కూడా ఇచ్చారు. అయితే జీఎస్టీలో చేంజ్ అయిన తర్వాత ఏ వస్తువులు పర్సంటేజ్ ఏ స్లాబ్లోకి వస్తాయనేది ఒకసారి చూద్దాం. 5% జీఎస్టీ ఉన్నవి టూత్పేస్ట్, చిప్స్, జామ్, జ్యూసు, పాస్తా, న్యూడిల్స్, వెన్న, నెయ్యి, ఔషధాలు, వ్యవసాయ ఉత్పత్తులన్నీ కూడా 5% జీఎస్టీ పరిధిలోకి రాబోతున్నాయి. అలాగే 18% జీఎస్టీలోకి టీవీ, కంప్యూటర్సు, ఫర్నిచర్, వాషింగ్ మిషన్స్, వాటర్ ఫిల్టర్స్, కుట్టు మెషిన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు వీటన్నిటిని కూడా 18% జీఎస్టీలోకి తేబోతున్నట్లుగా సమాచారం. ఇక 21%ని క్యాన్సిల్ చేసేసి ఏకంగా 40%ని ఎంపిక చేస్తున్నట్లుగా కూడా మొన్న ఒక 2-3 డేస్ బ్యాక్ నుంచి జీఎస్టీ నిపుణులు వివరిస్తూ వస్తున్నారు. అయితే ఇక 40% జీఎస్టీ కింద వచ్చేసి పొగాకు ఉత్పత్తులు, ఆన్లైన్ గేమింగ్, బీరు, లగ్జరీ ఐటమ్స్ వంటివి ఈ 40% జీఎస్టీ పరిధిలోకి తీసుకుని రానున్నారు. మొత్తానికైతే ఆహారం, అత్యవసర మందులు, విద్యకు 0% కొనసాగనుంది. హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఇందులోనే చేర్చే అవకాశం ఉంది. ఏవైతే మొన్న మనం అనుకున్నామో పాలసీలు, హెల్త్ ఇన్సూరెన్స్లు, అలాగే మన ఆహార ఉత్పత్తులు అంటే నిత్యావసరానికి సంబంధించినవి అన్నీ కూడా 0% జీఎస్టీ పరిధిలోకి రాబోతున్నాయి.